సారాంశాలు, ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం లేఖన ధ్యానంలో ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి యెషయా ప్రవచన గ్రంథం, యెషయా ప్రవచన గ్రంథం 61వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుకుందాం. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు. షార్పు తగ్గి. యెహోవా నన్ను అభిషేకించును, నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును, చెరలో ఉన్నటువంటి వారికి విడుదలగుటకును, బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకును యెహోవా హితవత్సరము మన దేవుని ప్రతిదండన దినము ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. చాలు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఈ యెషయా ప్రవక్త ద్వారా వ్రాయబడినటువంటి యొక్క ప్రవచనంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారిని గురించి ప్రవచిస్తున్నటువంటి యొక్క ప్రవచనాన్ని మనము గమనించగలుగుతున్నాం. యేసుక్రీస్తు యొక్క ఆగమనము ద్వారా, ఆయన రాక ద్వారా ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చుట ద్వారా ఏమేమి కార్యాలు జరుగుతాయో, ఎలాంటి కార్యాలు జరుగుతాయో వాటన్నిటిని కూడా యెషయా ప్రవక్త యేసుక్రీస్తు కాలానికంటే ముందు, బిఫోర్ క్రైస్ట్ BC, యేసుక్రీస్తు కాలానికి ముందే యెషయా ప్రవక్త కాలంలో దేవుడు తన యొక్క ప్రవచనాత్మకమైనటువంటి సందేశాన్ని యెషయా ప్రవక్త ద్వారా ప్రవచించారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రాముఖ్యంగా నలిగిన హృదయము గల వారిని దృఢపరుచుటకును, చెరలో ఉన్నటువంటి వారికి విడుదలను, బంధింపబడినటువంటి వారికి విముక్తి ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును. హల్లెలూయా. ఈ 4 ప్రాముఖ్యమైనటువంటి మాటల్లో మనం గమనించినట్లయితే విడుదల అనేటువంటి ఒక మాట ప్రాముఖ్యంగా కనబడుతుంది. అందుకని అక్కడ హితవత్సరము అంటున్నాడు. ఏమంటున్నాడు? చదవండి, అక్కడ ఏమంటున్నాడు? యెహోవా హితవత్సరము. హితవత్సరం అంటే చెప్పగలరా ఎవరైనా? హితవత్సరం అంటే చెప్పగలరా? కాదు. విడుదల సంవత్సరము. ఏమిటది? విడుదల సంవత్సరము. అందుకనే ఆ పైన ఉన్నటువంటి 3 వచనాలలో నలిగిన వారి హృదయాలను దృఢపరచుటకును, చెరలో ఉన్నటువంటి వారికి విడుదల, బంధింపబడినటువంటి వారికి విముక్తి. విముక్తి అన్న కూడా విడుదల కిందే పరిగణించబడుతుంది. ఇంకా దుఃఖాక్రాంతులను ఓదార్చుటకు. ఇవన్నీ కూడా ఒక విడుదలను అందించేటువంటి ఆత్మగా దేవుడు ఎంచి యెహోవా హితవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అనేటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హితవత్సరము, వత్సరం వేరు, వత్సరము వేరు.
అర్థమవుతుందా? చాలామంది నోరు తిరగక ఈ పదాన్ని వస్త్రం అంటారు. హితవస్త్రము అంటారు, వస్త్రము కాదు. అర్థమవుతుందా? హితవత్సరము అక్కడ చక్కగా చదవాలి. యెహోవా హితవత్సరమును ప్రకటించుటకు. హితవత్సరము అంటే విడుదల సంవత్సరము, అంటే విడిపించబడినటువంటి సంవత్సరము అని దాని యొక్క అర్థం. అందుకనే మనం అక్కడ గమనించినట్లయితే ఏముంటుందంటే, లేవియాకాండంలో 25వ అధ్యాయంలో మనము కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం చూస్తాం. చదవండి. లేవియాకాండం 25వ అధ్యాయం 8వ వచనం నుండి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు చదువుకుందాం. 15వ వచనం వరకు. 7 విశ్రాంతి సంవత్సరములను అనగా 7 ఏండ్లు గల సంవత్సరమును లెక్కింపవలెను. ఆ 7 విశ్రాంతి సంవత్సర కాలము 49 సంవత్సరములగును. 7వ నెల 10వ నాడు మీ స్వదేశమందంతటా శృంగనాదము చేయవలెను. ప్రాయశ్చిత్తార్థ దినమున మీ దేశమందంతటా ఆ శృంగనాదము చేయవలెను. మీరు ఆ సంవత్సరమును అనగా 50వ సంవత్సరమును పరిశుద్ధపరిచి మీ దేశవాసులందరికీ విడుదల కలిగినదని చాటింపవలెను. అది మీకు సునాదముగా ఉండును. అప్పుడు మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందవలెను. ప్రతివాడు తన కుటుంబమునకు తిరిగి రావలెను. ఆ సంవత్సరము అనగా 50వ సంవత్సరము మీకు సునాద కాలము. అందులో మీరు విత్తకూడదు, కారు పంటలను కోయకూడదు, శుద్ధిపరచని మీ ఫలవృక్షములను పండ్లను ఏరుకొనకూడదు. అది సునాద కాలము. అది మీకు పరిశుద్ధమగును. పొలములో దానంతట అదే పండిన పంటను మీరు తినెదరు. ఆ సునాద సంవత్సరమున మీలో ప్రతివాడును తన స్వాస్థ్యమును మరలా పొందవలెను. నీవు నీ పొరుగువానికి వెలకు ఇచ్చిన దేని విషయంలో కానీ, నీ పొరుగువాని దగ్గర నీవు కొనిన దేని విషయంలో కానీ మీరు ఒకరినొకరు బాధింపకూడదు. సునాద సంవత్సరమైన తర్వాత గడచిన ఏండ్లకు చొప్పున నీ పొరుగువాని యొద్ద నీవు దానిని కొనవలెను. ఇంకా చదువుకుంటూ పోతే దగ్గర 22వ వచనం వరకు చాలా ప్రాముఖ్యమైన విషయాలు రాయబడి ఉంటాయి. ఇవన్నీ మీకు వివరంగా చెప్పాలి. ఏంటంటే, దేవుడు ఆ దినాల్లో ప్రాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలులకు దేవుడిచ్చినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి వర్తమానం ఏమిటంటే, 6 సంవత్సరాలు మీరు పంట వేసుకోండి, 7వ సంవత్సరమున ఆ పంటను మీరు వేయకుండా పంటను కూడా విశ్రాంతి మీరు 7వ సంవత్సరముని ఇవ్వాలి. బాగా జాగ్రత్తగా వినండి. 7వ సంవత్సరము కూడా మీరు ఆ పంటకు విశ్రాంతిని ఇవ్వాలి. 6 రోజులు మనం పని చేసుకొని 7వ రోజు ఎలా విశ్రాంతి దినాన్ని మనం పాటిస్తున్నామో అలాగా 7వ సంవత్సరమున మీ పంటకు మీరు ఏమి ఇవ్వాలట? విశ్రాంతిని ఇవ్వాలి. జాగ్రత్తగా వినండి. అలాగా మీరు 7 సార్లు చేయాలి. 7 ఏండ్లు ఎంత? 49. ఈ 49 సంవత్సరాల కాలం అయిపోయిన తర్వాత 50వ సంవత్సరమున, దీనిని ఇంగ్లీష్లో జూబిలీ అంటారు అనుకుంటా. ఏం సార్? జూబిలీ ఇయర్. ఇంగ్లీష్లో జూబిలీ ఇయర్ అంటారు. అంటే ఇది విడుదల సంవత్సరం. ఈ విడుదల సంవత్సరం నాడు ఇశ్రాయేలీయులలో ఏ ప్రజలలో కూడా ఏ పంట వేయకూడదు. వారికి ఉన్నటువంటి పొలాలలో ఏ పంట మీరు వేయకూడదు. ఆ దినాన, ఆ సంవత్సరాన ఆ పంటను మీరు ఖాళీగా వదిలిపెట్టాలి. ఆ సంవత్సరం విచిత్రమైన అనుభవం ఏంటంటే, ఆ సంవత్సరంలో మీరు విత్తని పంట ఒకటి వస్తుందట. ఏమిటంటే
ఈ 7 సంవత్సరాలు మనం విత్తనం వేసాం కదా, ఆ విత్తనాల్లో ఎక్కడో ఒక చోట గింజలు రాలిపోయి ఉంటాయి. ఆ విత్తనంలో ఆ రాలిపోయినటువంటి గింజలు వాటంతా అవే మొలిచి పైరు వచ్చటం వలన ఆ వచ్చినటువంటి ఆ పైరుకి వచ్చినటువంటి కాపుని మీరు తినాలి. ఆ వచ్చిన కాపుని మీరు తినాలి. దానంతరం అదే పండిన పంట మీరు తినాలి. అంతేగాని మీకై మీరు విత్తి దేవుడిచ్చినటువంటి ఆ విశ్రాంతి సంవత్సరాన్ని మీ చేతులారా మీరు పాడు చేసుకోవద్దు అని దేవుడు చెప్తున్నాడు. అక్కడ పంట విషయంలోనే కాదు, ఏం చెప్తున్నాడు తెలుసా? మీరు ఎవరికైనా ఒక వ్యక్తికి అప్పిచ్చారనుకోండి, ఆ అప్పిచ్చినటువంటి వ్యక్తి 7 సంవత్సరాలు 6 సంవత్సరాలు మీకు వడ్డీ కడుతూ ఉంటే, ఈ 7వ సంవత్సరమున ఆ వడ్డీ మీరు తీసుకోకుండా వదిలిపెట్టేసేయాలంట. అలాగా 7 ఏళ్ళు 49 సంవత్సరాలు మీరు చేసిన తర్వాత 50వ సంవత్సరంలో వాడు ఎంతైతే వడ్డీ డబ్బులు ఇవ్వాలో అసలు వడ్డీ మొత్తం కూడా వాడి దగ్గర నుంచి ఏం చేయాలంట? పూర్తిగా వదిలిపెట్టేసేయాలి. అక్కడ మీరు చూడండి, 16వ వచనం చదవండి. నీవు నీ పొరుగువానికి 14వ వచనంలో నీ పొరుగువానికి వెలక ఇచ్చిన దేని విషయంలో కానీ, నీ పొరుగువాని దగ్గర నీవు కొనిన దేని విషయంలో కానీ మీరు ఒకరినొకరు బాధింపకూడదు. ఇంకా మనం అక్కడ చదువుకుంటూ వస్తే ఇక్కడ మనం దగ్గర 55వ వచనం వరకు అర్థమవుతుందా? 8వ వచనం నుండి 55వ వచనం వరకు మనం ఈ విషయాలన్నీ చదువుకుంటూ వస్తే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. పొలం విషయంలో సహోదరుల్ని పని వాళ్ళకి పెట్టుకున్నటువంటి ఇంట్లో ఎవరైనా పని వాళ్ళని పెట్టుకుంటే ఆ పని వాళ్ళు 7వ సంవత్సరంన వాళ్ళంతటి వాళ్ళే మేము విడుదల పొందుతామయ్యా, ఇక మాకు ఇక్కడ పని చేయడం ఇష్టం లేదు అంటే లేదని చెప్పేసి బలవంతంగా మనం పెట్టడానికి అక్కడ వీలు లేదు. వాళ్ళకి అది ఒక విడుదల సంవత్సరం అట. ఆ మాట కూడా చదవండి. 39వ వచనం చదవండి. బీదవాడి నీకు అమ్మబడిన ఎడల వాని చేత బానిస సేవ చేయించుకొనకూడదు. వాని జీతగాని వలె పరవాసి వాని వలె నీ యొద్ద నివసించి సునాద సంవత్సరం వరకు నీ యొద్ద దాసుడిగా ఉండవలెను. అప్పుడతడు తన పితరుల స్వాస్థ్యమును మరలా అనుభవించినట్లు తన పిల్లలతో కూడా నీ యొద్ద నుండి బయలుదేరి తన వంశస్థుల యొద్దకు తిరిగి వెళ్ళవలెను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, వీడు 50 సంవత్సరాలు సునాద సంవత్సరం వరకు కొలువు చేసి ఆ సునాద సంవత్సరమున నేను నా పిల్లలు నా భార్య నేను అందరూ కలిసి మా స్వదేశం వెళ్ళిపోతామయ్యా, మేము ఇక్కడ ఉండదలుచుకోలేదు అని అంటే వాళ్ళు వెళ్ళాలనుకుంటే వాడు నిశ్చయంగా వెళ్ళిపోవచ్చు. ఆ యజమానట వాడిని బంధించడానికి అవకాశము లేదు. ఎందుకంటే వాడు సునాద సంవత్సరం వరకు పనిచేశాడు కనుక. అందుకని మనం గమనించినట్లయితే ఆదికాండం యాకోబు ఎన్ని సంవత్సరాలు పనిచేశాడు తన మామ దగ్గర? ఎన్ని సంవత్సరాలు? 21 సంవత్సరాలు కొలువు చేశాడు. 21 సంవత్సరాలు కొలువు చేసిన తర్వాత వాళ్ళ మామని యాకోబు అడుగుతున్నాడు, నేను వెళ్తాం నాయన, నా తల్లిదండ్రులు నేను చూడాలనుకుంటున్నాను, నా పుట్టింటి వాళ్ళు నేను చూడాలనుకుంటే వాళ్ళ మామ అంటున్నాడు, ఏమంటున్నాడు, నేను పంపించను, నువ్వు వెళ్ళాలనుకునే తర్వాత వెళ్ళు కానీ యాకోబుని బలవంతంగా పెడుతున్నాడు. యాకోబుని అప్పటికి యాకోబు 3 ఏళ్ళు 21 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు చేశాడు? ప్రేమించిన దానికోసం 7 సంవత్సరాలు, తర్వాత లేయా కోసం 7 సంవత్సరాలు, తర్వాత తన కుటుంబం కోసం 7 సంవత్సరాలు. ఇట్లా కొలువు చేసి సంపాదించుకున్నాడు. ఎంతో విస్తారమైన ఆస్తి సంపాదించుకున్నాడు. ఆ రీతిగా ఎవరైనా ఒకళ్ళు వెళ్ళాలనుకుంటే వాళ్ళు సులభంగా వెళ్ళిపోవచ్చు, బలవంతం ఏమీ లేదు. నీ బంధించడానికి లేదు. నీవు నీ పితరుల యొక్క స్వాస్థ్యం కాడుంది, నువ్వు నా దగ్గర అప్పు తీసుకున్నావు, నువ్వు నా దగ్గర ఖచ్చితంగా కూర్చోవాలి అని చెప్పి ఎవరైనా కూడా బలవంతంగా బంధించడానికి వీలు లేదట. దాన్నే సునాద సంవత్సరము అంటే విడుదల సంవత్సరము అని అర్థమవుతుందా? పాత నిబంధనలో దీనికి ఇవ్వబడినటువంటి పేరు సునాద సంవత్సరం, అంటే హితవత్సరము, విడుదల సంవత్సరము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
ప్రియ దేవుని బిడ్డలారా, ఆ హితవత్సరము గురించి మనం చదువుకుంటూ వస్తూ ఉంటే, పరదేశైనా నీ యొద్ద నివసించు ధనం సంపాదించుకున్నప్పుడు, అతని యొద్ద నివసించినప్పుడు సహోదరు భేదవాడై ఉంటే, వాడు వేరొక ప్రాంతానికి వెళ్ళాలనుకుంటే, వాడు తను అమ్ముకున్నట్లయితే, వాడు అమ్ముకున్నటువంటి దినాలన్నింటిని బట్టి కూడా వాడు ఈ సునాద సంవత్సరం వరకు పనిచేసి 50వ సంవత్సరం ఏం చేసేయాలంట? వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవాలి. యజమానుడు బలవంతంగా బంధించడానికి వీలు లేదనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇది దేవుడిచ్చినటువంటి ఒక ధర్మశాస్త్రం ప్రకారం దేవుడిచ్చినటువంటి ఒక విలువైన సందేశం. ఇది దానిని దేవుడే ప్రజలందరికీ ఇచ్చి సెలవిచ్చిన తర్వాత యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మరలా సెలవిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, చెరలో ఉన్నటువంటి వారికి విడుదలను ప్రకటించుటకును, బంధింపబడినటువంటి వారికి విముక్తికి ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును ప్రకటించుటకును, దేవుని ప్రతిదండం దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ధరింపు చేయుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాస్తవానికి క్రిస్మస్ అని మనం నెల పొడుగున పండగ చేసుకొని యేసు ప్రభు జన్మించిన ఈ దినాన్ని మాత్రం బాగా ముక్కలు కోసుకొని కడుపు నిండా తింటాం. క్రిస్మస్ అనేటువంటి పండగకి మనం అర్థం తెలియకుండా ఏదో ఆడంబరంగా కేకులు తెచ్చుకొని కట్ చేసుకొని బ్యాండ్ మేళాలు తెచ్చుకొని ఊరేగించుకొని, నిన్న రాత్రి నేను గొడుగునూరు వచ్చా, మన ఊరికి గొడుగునూరు వస్తే ఒక సహోదరుడు ఆయన కొడుక్కి చిన్న తప్పెట తీసుకొచ్చాడు. తప్పెట ఏది పిల్లలు కొట్టుకుంటారే తప్పెట, ఆ తప్పెట తీసుకొని వచ్చాడు. ఏంది నాయన ఇది ఎంత అని చెప్పేసి అన్నా అంటే, ఎంత 400 బాడికి అన్నాడు. ఎంత? 400. వాడు ఎంతసేపు వాయించుకున్నాడంటే సాయంత్రం పూట 1 గంట, ఆ తర్వాత సాయంత్రం పూట 1 గంట, ఆ తర్వాత పొద్దున్నే. మీకు తెలుసు కదా గొడుగునూరులు ఎంతసేపు తిరుగుతారు? 4-5 గంటలు వాయించుకున్నాడు. ఆ 4-5 గంటల కోసం వాడికి తప్పడే తీసుకొచ్చాడు, వాడు సంతోషం కోసం. అర్థమవుతుందా? వాడికి అదొక సంతోషం. కానీ క్రిస్మస్లో ఉన్నటువంటి నిజమైన సారం మనకు తెలియకుండా, క్రిస్మస్ అంటే దానిలో ఉన్నటువంటి ఆ అర్థం తెలియకుండా మనం ఎంత గొప్పగా పండగలు చేసినా దానివల్ల ఫలితం ఏమీ కూడా లేదు. ఒక మంచి మాంసం తెచ్చుకున్నాం, ఆ మాంసం రుచికరంగా వండుకుంటేనే ఆ రోజు మనకు తృప్తిగా ఉంటుంది. అవునా కదా? ఏమమ్మలారా, మాంసం తెచ్చుకున్నాం, కడుపు నిండా బాగా మంచి రుచికరంగా వండుకొని తింటే, అమ్మా ఈరోజు బాగుంది రండి అయినా తృప్తిగా తింటాం. వాస్తవమేనా? అవునా కదా? అలాగే క్రిస్మస్ అని ఒక శుభ సందర్భం అని, దేవుడు దిగి వచ్చిన రోజు అని లోకానికి ఎందుకు వచ్చాడో దాని విలువ తెలియకుండా మన క్రిస్మస్ని ఆర్భాటంగా గంతులు వేసి డ్యాన్సులు వేసి ఊరంతా తిరిగి సంబరాలు చేసుకొని డబ్బులు కొట్టుకుంటా ఎద్దులు కోసుకుంటా చేసుకుంటా ఉంటే దానివలన ఏమీ నామకార్థపు అనుభవం అని కూడా. అర్థమవుతుందా? యేసుక్రీస్తు లోకానికి ఎందుకు దిగి వచ్చాడో దాని విలువను గుర్తించి ఆ విలువను ఎరిగి దేవుని సన్నిధిని అనుభవించిన తరువాత క్రిస్మస్ అంటే దానికి ఒక విలువ, దానికి ఒక ప్రత్యేకత అనేది మనం గ్రహించగలిగితే దానికంటూ ఒక విలువ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించాలి ఏమిటంటే, చెరలో ఉన్నటువంటి వారికి విడుదల. మనం గమనించినట్లయితే 40వ అధ్యాయం నుండి యేసుక్రీస్తు గురించి ప్రవచనాలు ప్రారంభమవుతాయి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం నుండి యేసుక్రీస్తుని గురించి, కొందరు భక్తుల జీవితాల గురించి ప్రవచనాలు ప్రారంభమవుతాయి. అందుకనే 40వ అధ్యాయం 3వ వచనంలో అరణ్యములో త్రోవను సిద్ధపరచండి అనేటువంటి మాట రాయబడి ఉంటుంది. చదవండి. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా, అరణ్యములో యెహోవాకు మార్గమును సిద్ధపరచండి, ఎడారిలో దేవుని రాజ్య మార్గమును సరళము చేయండి. ఇది ఎవరి గురించి చెప్పబడుతున్న ప్రవచనం? అది బాప్తిస్మిచ్చి యోహాను గురించి చెప్పబడుతున్న ప్రవచనం. యేసు ప్రభు వారి కంటే ముందు ఎవరు వచ్చారు? బాప్తిస్మిచ్చి యోహాను వచ్చాడు ఈ లోకంలోకి. అర్థమవుతుందా? బాప్తిస్మిచ్చి యోహాను వచ్చాడు. ఆ బాప్తిస్మిచ్చి యోహాను జీవితంలో జరగబోయేటువంటి కార్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఇదే యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ప్రకటిస్తున్నాడు. ఏమని ప్రకటిస్తున్నాడు? అరణ్యంలో మార్గము సిద్ధపరచనని ఒక కేక వినబడుతుంది. ఎవరైనా అంటే బాప్తిస్మిచ్చి యోహాను.
బాప్తిస్మిచ్చి యోహాను యేసు ప్రభువారి కంటే ముందు సేవ చేయడం ప్రారంభించి దేవునికి ఒక మార్గాన్ని సిద్ధం చేసి సరళం చేస్తూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సారాన్ని, దేవుని యొక్క సారాంశాన్ని, దేవుని యొక్క వృత్తాన్ని, ఆయన ఎందుకు ఈ లోకానికి దిగివచ్చాడో ఆ వృత్తాంతాన్ని మనం గమనించలేకపోవటం వలన క్రిస్మస్లో ఉన్నటువంటి సౌభాగ్యాన్ని, సారాంశాన్ని, ఆ విలువని మనం గుర్తెరగక ఈరోజున నామకార్థపు క్రైస్తవులుగా మనం మిగిలిపోతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఒకటి గమనించాలి. అసలు యేసుక్రీస్తు లోకానికి ఎందుకు దిగి వచ్చాడు అంటే, మొదటిగా మనం గమనించినట్లయితే ప్రవచనాల నెరవేర్పు. ఏమిటది? ప్రవచనాల నెరవేర్పు. ఇశ్రాయేలులకు ఒక విడుదల, చెరలో ఉన్నటువంటి వారికి ఒక విడుదల, బానిసపు సంఖ్యలో ఉన్నటువంటి వారికి, బంధించబడినటువంటి వారికి ఒక విడుదల, ఇవన్నీ కూడా కలిగించడానికి యేసుక్రీస్తు వారి లోకానికి దిగి వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. వాస్తవానికి ప్రపంచంలో ప్రస్తుతం మొత్తం 195 దేశాలు ఉన్నాయి. ఎన్ని దేశాలు ఉన్నాయి? 2023 జనాభా లెక్కల ప్రకారంగా, 2023 సంవత్సరం జనాభా లెక్కల ప్రకారంగా ప్రస్తుతం ప్రపంచంలో 195 దేశాలు ఉన్నాయి. ఎన్ని దేశాలు ఉన్నాయి? ఈ 195 దేశాల్లో క్రైస్తవులు ఉన్నటువంటి దేశాలు, క్రిస్టియన్ కంట్రీస్, ఓన్లీ క్రిస్టియన్ కంట్రీస్ 50కి పైగా ఉన్నాయి. దాదాపు ఎన్ని ఉన్నాయి? 50కి పైగా ఉన్నాయి, ఓన్లీ క్రిస్టియన్ కంట్రీస్. అయితే ముస్లిం కంట్రీస్ కూడా 50కి పైగా ఉన్నాయి దగ్గర దగ్గర. మిగిలిన కంట్రీస్, మిగిలిన దేశాలు ఆయా మతాలను ఆచరించినట్టు వారుగా నిలబడి ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఏ లెక్కల ప్రకారంగా అంటే బీసీ సర్టిఫికేట్ తీసుకుంటారే మేము క్రైస్తవులమని. అర్థమవుతుందా? బీసీ సర్టిఫికేట్, బీసీసీ అనే సర్టిఫికేట్ తీసుకుంటారే, దాని లెక్కల ప్రకారంగా ఉన్నటువంటి క్రైస్తవులం. అయితే ఇంకా ఎస్సీసీలుగానే కొనసాగుతున్నారు కొంతమంది కదా, ఎస్సీసీలుగానే కొనసాగుతున్నారు చాలామంది. వాళ్ళని ఇంకా క్యాలిక్యులేట్ చేయనటువంటి జనాభా లెక్కలు అవి. మన దేశంలో చాలామంది ఎస్సీసీలుగానే ఇంకా కొనసాగుతున్నారు, ఎస్సీసీలుగానే కొనసాగుతున్నారు. వాళ్ళని కూడా హైందవులుగానే ఇంకా పరిగణిస్తున్నారు ఈ భారతదేశం సాంప్రదాయం. అందుకని ఏదైనా గొడవలు జరిగినప్పుడు, పాస్టర్ల దగ్గర ఏదైనా చిల్లర గొడవలు జరిగినప్పుడు నీ సర్టిఫికేట్ చూపెట్టరా అని చెప్పేసి హైందవ సహోదరులు దాడి చేస్తుంటారు. నువ్వు క్రైస్తవుని రుజువు ఏంటి అని చెప్పేసి సర్టిఫికేట్ కోసం డామినేషన్ చేస్తుంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, కేవలం భారతదేశంలోనే కాదు, ఇంకా అనేక దేశాలలో, ప్రపంచ దేశాలన్నింటిలో ఉన్నటువంటి ప్రపంచ వ్యాప్తి కొరకు యేసుక్రీస్తు వారి లోకానికి దిగి వచ్చాడు. మొత్తం ప్రపంచ జనాభా ఎంతో తెలుసా? 2,000 కోట్లు, ఇంచుమించుగా 1000 కోట్ల పైగా ఉందా? 2023 జనాభా లెక్కన ప్రకారంగా 2.4 బిలియన్ కోట్స్ అని రాయబడింది. 2.4 బిలియన్, 2.5 బిలియన్ అంటే 1000 కోట్లు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ లెక్క ప్రకారంగా మనం చూసుకుంటే ఈ 1000 కోట్ల మంది జనాభాలో క్రైస్తవులుగా మనం ఉన్నామా? చెరలో నుంచి విడిపించబడినటువంటి వారిగా మనం ఉన్నామా? బానిసపు సంఖ్యలో నుంచి విడిపించబడినటువంటి ఆ గుంపులో మనం ఉన్నామా? మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభువారు ఈ లోకంలో అడుగుపెట్టిన మొట్టమొదటి 8వ దినాన ఇద్దరు జీవితాలకు ఒక విడుదల కలిగింది. యేసుక్రీస్తు లోకంలో అడుగుపెట్టిన తర్వాత 8వ రోజున ఇద్దరు జీవితాలకు విడుదల కలిగింది. ఎవరా ఇద్దరు? చెప్పగలరా? చెప్పగలరా మీరు? సుమియోన్ అనేటువంటి దైవజనుడు, అన్నా అనేటువంటి ఒక ప్రవక్తి, వారిద్దరికి విడుదల కలిగింది. అప్పటి వరకు వారు సుమియోన్ అనేటువంటి దైవజనుడికి పరిశుద్ధాత్మ ద్వారా ఒక హెచ్చరిక. ఏమిటా హెచ్చరిక అంటే, నీవు రక్షకుణ్ణి చూడక ముందు మరణము పొందవు అంటే దానికి అర్థం ఏంటంటే, రక్షకుణ్ణి చూసిన తర్వాతే నువ్వు చనిపోతావు, అప్పటి వరకు నీకు మరణం ఏలుబడి నిన్ను చేయదని చెప్పేసి పరిశుద్ధాత్మ ద్వారా తనకి బోధించబడుతుంది ఒక అంశం. చదవండి లూకాసు వార్తలో, లూకాసు వార్త 2వ అధ్యాయం 2వ అధ్యాయం
21 నుండి చదవండి. ఆ శిశువులకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు, ఎన్నవ దినమున యూదుల ఆచారం ప్రకారం ఇశ్రాయేలీలు కానీ యూదుల ఆచారం ప్రకారం ఇశ్రాయేల్ దేశంలో ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ప్రతి ఒక్కరు కూడా పుట్టినటువంటి ప్రతి మగపిల్లవాడికి తొలిచూలు పిల్లవాడిని దేవునికి అర్పించడము ఒక పవిత్రమైనటువంటి ఒక ఆజ్ఞ అది దేవుడు ఆదిలో ధర్మశాస్త్ర కాలంలో దేవుడు దాన్ని నియమించి పెట్టున్నాడు. ప్రతి తొలిచూలు మగపిల్లవాడిని దేవునికి యెహోవాకు అర్పణగా మీరు ఇవ్వాలని. అతన్ని ఏం చేస్తారంటే 8వ దినాన్ని దేవుని మందిరాన్ని తీసుకొని వచ్చి సున్నతి చేస్తారు. ఏం చేస్తారు? సున్నతి చేయడానికి యెరూషలేము దేవాలయం దగ్గరికి తీసుకొని వస్తారు. అలాగే యెరూషలేము దేవాలయం దగ్గరికి యేసు ప్రభు వారిని కూడా తీసుకొని వచ్చారంట. ఎవరు? యోసేపు, మరియా. వీళ్ళిద్దరూ 8వ దినాన యేసు ప్రభువుని తీసుకొని వస్తే అక్కడ ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు. చదువుకుంటారండి కింద. తమను శుద్ధి చేసుకొని దినమును గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువునకు ప్రతిష్ఠం చేయబడలను అని ప్రభు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్లు ఆయనను ప్రభువునకు ప్రతిష్ఠించుటకు ప్రభు ధర్మశాస్త్రం ముందు చెప్పబడినట్లు గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలను బలిగా అర్పించుటకును వారు ఆయనను యెరూషలేముకు తీసుకొని పోయిరి. యెరూషలేమునందు సిమియోను అనేటువంటి ఒక మనుష్యుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. చూడండి, సిమియోనులో ఉన్నటువంటి గొప్ప లక్షణాలు: నీతిమంతుడట, భక్తిపరుడట, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడట, పరిశుద్ధాత్మ అతని మీద ఉండేనట. దేవునికి మహిమ కలుగును గాక. ఇన్ని ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి వాస్తవానికి మనం గమనించినట్లయితే సొలొమోను భక్తుడు ఒక మాట అంటాడు: నీవు ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే నులివెచ్చగా ఉండు, చల్లగానే నుండు, వెచ్చగానే ఉండు. అది ప్రాముఖ్యమైనటువంటి మాట కాదు కానీ సొలొమోను భక్తుడే ప్రసంగి గ్రంథంలో ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, అధికముగా నీతిమంతుడివై ఉండకము, అధికముగా భక్తిహీనుడివై ఉండకము అనేటువంటి ఒక మాట అంటాడు. ఎందుకంటాడు సొలొమోను ఆ మాట అంటే, అధికముగా నీతిమంతుడు అంటే మరణం తొందరగా ఏలుబడి చేస్తుంది. అర్థమవుతుందా? అధికముగా నీతిమత్వం తొందరగా నీతిమత్వం పొందితే మరణము మనల్ని ఏలుబడి చేస్తుంది. ఎందుకు ఆ మరణం ఏలుబడి మనల్ని చేస్తుందంటే గమనించండి, త్వరగా నీతిమంతులం అయిపోతే దేవుని యొక్క పరిపూర్ణత మనలో ఏమైపోతుంది? మనలోకి వస్తుంది. అర్థమవుతుందా? ప్రసంగి గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఆ మాట చదవండి. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం అనుకుంటాను. అధికముగా నీతిమంతులపై ఉండకము, అధికముగా పాపిపై ఉండకము అనేటువంటి మాట రాయబడి ఉంటుంది. ఏడవ అధ్యాయం 15వ వచనం చదవండి. నా వ్యర్థ సంచార కాలంలో నేను వీటన్నిటిని చూచుతుని, నీతిని అనుసరించి నశించిన నీతిమంతులు కలరు, దుర్మార్గులై ఉండి చిరాయువులైన దుష్టులు కలరు. అధికముగా నీతిమంతులవై ఉండకము, అధికముగా జ్ఞానివి కాకుము, నిన్ను నీవేళ నాశనం చేసుకొందువు. అధికముగా దుర్మార్గ పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు. నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోదువు. చాలు. చూడండి, సొలొమోను భక్తుడు ఏమంటున్నాడు: అధికముగా నీతిమంతుడవై ఉండకము, అధికముగా పాపం చేయకము. ఎందుకు అధికముగా నీతిమంతుడవై ఉండకము అంటున్నాడంటే, నీతి అనేది మనలో త్వరగా పరిపూర్ణమైపోతే మనం ఈ లోకంలో నిలబడలేము. ప్రభు యొక్క పరిపూర్ణత మనలోకి పరిపూర్ణంగా వచ్చేస్తుంది కనుక మనం త్వరగా చనిపోదు. అందుకనే దేవుడు నిర్ణయించిన కాలానికి ముందే నువ్వు ఎలా చనిపోతావు? అందుకే నువ్వు త్వరగా చనిపోవద్దు అనే విషయాన్ని సొలొమోను భక్తుడు చెప్తున్నాడు.
అందుకనే ఇతని వ్యక్తిగత జీవితంలో సిమియోను అనేటువంటి ఈ వ్యక్తిగత జీవితంలో గమనిస్తే భక్తిపరుడి జీవితంలో నీతిమంతుడట, భక్తిపరుడట, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడంట, పైగా పరిశుద్ధాత్మ అతని మీద నిలిచి ఉన్నది. ఇన్ని ప్రాముఖ్యమైన లక్షణాలు కలిగినటువంటి వానికి మాత్రం చావు అనేది త్వరగా రావడం లేదు. ఊరు పొమ్మంటుంది, కాడు రమ్మంటుంది, ఊరు పొమ్మంటుంది, కాడు రమ్మంటుంది, కానీ మరణం మాత్రం ఆయనకి రావడం లేదు. అర్థమవుతుంది నేను చెప్పింది మీకు? అర్థమవుతుందా? ఊరేమో పొమ్మంటుంది, కాడేమో రమ్మంటుంది. ఏది? ఏ కాడు? వల్లకాడు. వల్లకాడంటే సమాధులతోటి ఏమో రమ్మంటుంది, ఊరేమో పోరానాయన అంటుంది, కానీ ఈయనకు మాత్రం మరణం రావట్లేదు. ఎందుకు మరణం రావట్లేదు? దీనికంటే పరిశుద్ధాత్మ ద్వారా ఇతనికి ఒక బయలుపరచబడింది ఒక ప్రవచనం. ఏంటంటే నీవు రక్షకుని చూసిన తర్వాత చనిపోతావు, అప్పటి వరకు నీకు సావు లేదు అని ఇతనికి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎవరా వ్యక్తి అని ఆ రక్షకుని కొరకు కనిపెడుతూ ఉన్నాడు. ప్రతిదినం రోజు దేవాలయం దగ్గరకు వస్తున్నాడు. ఇశ్రాయేలీయులు తన తొలిచూలు పిల్లల్ని బలి అర్పించేటప్పుడు, సున్నతి చేసినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూస్తున్నాడు. పరిశుద్ధాత్మ ఎవరిని ప్రేరేపిస్తుందా, ఎవరి దగ్గర ప్రేరేపిస్తుందా, ఎవరి దగ్గర తనను ప్రేరేపిస్తుందా అని ఆశతో ఆతృతతో ఎదురు చూస్తున్నాడు. కానీ చాలా ఎదురు చూశాడు కానీ మరణం అనే దానికి రావట్లేదు. హల్లెలూయా! మరణం అనేది రావడం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఎప్పుడైతే యేసు ప్రభువుని 8వ దినాన దేవాలయం దగ్గరికి తీసుకొని వెళ్ళి సున్నతి చేయడానికి యోసేపు మరియలు తీసుకొని వీళ్ళు చేతుల్లో పెట్టుకొని వెళ్తున్నారో, వెంటనే ఈ భక్తిపరుడు వారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏం చెప్తున్నాడు చదవండి. 17వ వచనం చదవండి. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిస్తున్నావు. 29వ వచనం కదా. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిస్తున్నావు. అప్పటి వరకు ఈయనకి ఏమి లేదు, సిమియోనికి ఏమి లేదు, అప్పటి వరకు సమాధానము లేదు. దేనికి అంటే ఊరేమో పొమ్మంటుంది, కాడేమో రమ్మంటుంది, సమాధానమేమో లేదు. ఎందుకని? ఎవరా వ్యక్తి? నా యొక్క జీవితాన్ని పరిపూర్ణ చేసే వ్యక్తి ఎవరా? నా జీవితాన్ని పరిపూర్ణత ఇచ్చేవైపు నడిపించేది ఎవరు? నా జీవితాన్ని ఒక ఆధ్యాత్మిక స్థితికి ఒక పరిపూర్ణ తీసుకొని వచ్చే వ్యక్తి ఎవరని ఒకటే నిరీక్షణ, ఒకటే ఆశ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఆశతోనే ఎదురు చూస్తూ యేసు ప్రభు వారు ఎప్పుడైతే దేవాలయంలోకి అడుగు పెట్టారో తండ్రి చేతుల్లో ఉంటూ, ఎప్పుడైతే యేసు ప్రభు తీసుకొని వచ్చి దేవాలయం అడుగు పెట్టాడో, సిమియోను అనేటువంటి దైవజనుడు, సిమియోను అనేటువంటి వ్యక్తి పరిగెత్తుకుంటూ వెళ్ళి యేసు ప్రభును ఉద్దేశించి మాట పలుకుతున్నాడు. హల్లెలూయా! ఇప్పుడు అతనికి ఎంత గొప్ప సంతోషమో తెలుసా? దానికి కారణం ఏంటి? నేను రక్షకుని చూశాను, నా జన్మ ధన్యమైపోయింది. ఇప్పుడు నేను సంతోషంగా చనిపోతాను. చాలు, ఇంక నా బ్రతుకు, నేను చూడాల్సిన వ్యక్తిని చూశాను, ఇంక నా బ్రతుకు చాలు అని ఈ సిమియోను అనేటువంటి భక్తుడు ఎంత సంతోషంతో ఈ మాట చెప్తున్నాడు. చూడండి, ఆ కింద చదువుకుంటాడు ఏం చెప్తున్నాడు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలను ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కన్నులారా చూచుతున్నా. ఎవరా రక్షణ? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారే. ఆ రక్షణకు ఆధారమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా! ఈ రక్షణ నేను ఇప్పుడు కన్నులారా చూచాను. ఇప్పుడు నేను ఇక చనిపోయిన నాకు బాధ లేదయ్యా అని చెప్తూ కింద అంటాడు, సిమియోను అనే మాట అంటాడు. చూడండి, 34వ వచనం చదవండి. సిమియోను వారిని దీవించి, ఇదిగో అనేకుల హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలీయుల్లో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. యేసు ప్రభువుని గురించి ఒక ప్రవచనం చెప్తున్నాడు. వివాదాస్పదమైన ఒక గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. చూడండి, యేసు ప్రభు వారు చనిపోయేంత వరకు కూడా కొందరి మనోనేత్రాలు తెరవబడలేదు, కొందరి కళ్ళు వెలిగించబడలేదు, కొందరు ఆయన దేవుడని నమ్మలేదు, కొందరు అసలు ఆయన ప్రవక్తని కూడా విశ్వసించలేదు. యేసు ప్రభు వారు దేవుడు కాదు అంటూ కొంతమంది హేళనగా
అవహేళనగా మాట్లాడుతూ ఆయన తృణీకరించినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ చాలా చోట్ల ఆయన అపూర్వంగా ఆదరించబడుతూ వచ్చాడు. అనేక ప్రజలకు సువార్త సేవలు జరిగిస్తూ అనేక మందిని పాపములో నుంచి విడిపించాడు, శాపములో నుంచి విడిపించాడు, రోగములో నుంచి విడిపించాడు, ఆధ్యాత్మికలోనికి అనేకులు పరిపూర్ణకు తీసుకొని వచ్చాడు. గొప్ప గొప్ప కార్యాలు వారి జీవితాల్లో యేసు ప్రభు వారు అనేకుల జీవితాల్లో చేస్తూ వచ్చాడు. అందుకని చూడండి, ఇందాక మనం చదువుకున్నాం కదా మూలవాక్యంలో, చెరలో ఉన్న వారికి విడుదల. ఏ చెరలో ఉన్న వారి విడుదల? పాపం అనే చెరలో ఉన్నటువంటి వారికి విడుదల. యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడంటే పాపం అనే చెరలో ఉన్నటువంటి వారికి ఒక విడుదల కొరకు. అందుకనే సమరయ స్త్రీ ఏం చెప్తుంది? సమరయ స్త్రీ, నేను చేసినవని నాతో చెప్పిన వారిని చూదురు కానీ రండి అని ఊరందరిని పిలుచుకొని వచ్చి ఆమె తన జీవితాన్ని బయలుపరిచినటువంటి దేవుడు ఈయనే నజరేయుడైన యేసు అని ఆమె గుర్తించి ఆయన్ని ఘనపరుస్తుంది ఆ ఊరిలో. హల్లెలూయా. తన పాపాన్ని కూడా ఒప్పుకొని, తన జీవితానంతా ఒప్పుకొని, తన యొక్క శాపానంతా కూడా అందరితో వదిలిపెట్టేసి, ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె జీవితానికి ఒక పరిపూర్ణతను తీసుకుని వచ్చినటువంటి గొప్ప మహనీయుడు, దేవాతి దేవుడు, ఈ దినాన పరలోకాన్ని నుంచి భూమికి దిగి వచ్చిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఏం చెప్తున్నాడు అక్కడ? ఏం చెప్తున్నాడు? ఇంకా చెరలో ఉన్నటువంటి వారికి విడుదల, బంధింపబడినటువంటి వారికి విముక్తి ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును ప్రకటించుటకును, ప్రతిదండన దినం ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును. యేసు ప్రభువారు తన యొక్క వ్యక్తిగత జీవితంలో ఎంతమందిని ఓదార్చారు, ఎంతమంది జీవితాలను ఓదార్చారు. మనం గమనించుకుంటూ పోతే అవి మాటలతో వర్ణించలేనివి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా మనం చదువుకుంటూ వెళ్తుంటే అనేక గొప్ప గొప్ప కార్యాలు ఆయన జీవితంలో ఎన్నో చేస్తూ వచ్చారు. దానికి అంతటి కారణం ఏంటి? ప్రవచనాల నెరవేర్పు, రక్షణ మార్గం ప్రజల జీవితాలు స్థిరపడాలని, ఈ లోకపు ఔన్నత్యాన్ని వదిలిపెట్టి, పరలోకపు సౌభాగ్యాన్ని వదిలిపెట్టి, ఈ లోక సౌభాగ్యాన్ని కూడా వదిలిపెట్టి, సమస్తము నా తండ్రి కొరకే అని ఒక వ్యక్తిగత జీవితంలో తనకంటూ ఒక స్థిరమైనటువంటి ఆధ్యాత్మిక స్థితిని ప్రభు పట్టుకొని ఆయన ముందడుగు వేస్తూ తన యొక్క విశ్వాస జీవితాన్ని ప్రారంభించారు. అదే విశ్వాస జీవితం తుదికంటూ చివరికంటూ ఆయన అదే విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. చివరికి ప్రాణం పెట్టేటప్పుడు కూడా, ప్రాణం వదిలేటప్పుడు కూడా ఆయన పక్కన ఉన్నటువంటి దొంగని క్షమించి వారిని కూడా పరదేశంలో కూర్చోబెట్టేటట్లుగా దేవుడు గొప్ప ఒక ఔన్నత్యాన్ని దేవుడు అనుగ్రహిస్తూ వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే బంధకాలలో ఉన్నటువంటి వారికి ఒక గొప్ప విడుదల, బంధకాలలో శ్రమలో ఉన్నటువంటి వారికి ఒక గొప్ప విడుదల యేసుక్రీస్తు వారు అనుగ్రహించిన కొరకు ఆయన లోకాన్ని దిగి వచ్చాడని ఒక ప్రవచనాత్మకంగా తెలియజేయబోతున్న ఇక సందేశాన్ని ఆయన క్రియల రూపంలో చేసి చూపించారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించాలి ఈ విషయాలన్నింటినీ కూడా. ప్రపంచంలో ఉంటున్న ప్రతి ఒక్కరికి ఈ విడుదల కేవలం యేసు ప్రభు పలానా కులం వాళ్ళకి, పలానా మతం వాళ్ళకి దేవుడని ఎక్కడ కూడా ఏ గ్రంథంలో కూడా రాయబడలేదు. బైబిల్ గ్రంథంలో ఎక్కడా కూడా రాయబడలేదు. యేసు ప్రభు అందరికీ దేవుడు, ఎవరినైనా కూడా క్షమించగలిగినటువంటి శక్తి కలిగిన దేవుడు ఆయన. అందుకే ఆయన రక్షణ కార్యాన్ని మనం గుర్తించి ఆయన యొక్క వ్యక్తిగత జీవితాన్ని ఆశీర్వాదకరంగా మనం నడిపించుకోగలిగినటువంటి గొప్ప దేవుడు ఆయన. హల్లెలూయా. ఇంకొక విషయం ఏంటంటే, ప్రాముఖ్యంగా ఈ మధ్య నేను మన గొడుగునూరులో శుక్రవారం విజిటింగ్ చేస్తున్నా. ఆ మధ్య శుక్రవారం విజిటింగ్ చేస్తుంటే అక్కడ ఒక పాస్టర్ గారు పరిశుద్ధాత్ముడు లేడు, పెంతెకోస్తు బోధ అంతా దొంగ బోధ, ఆ బోధ దరిద్ర బోధ, ఈ బోధ ఆ బోధ అని చెప్పేసి ఇష్టానుసారంగా తిడుతున్నాడు. నేను సరే చెప్పుకొని ఏదో ఒక రోజు దేవుడు కార్యం చేస్తాడని చెప్పేసి వింటూ ఉన్నా. మన విశ్వాసులందరూ కూడా చూడయ్యా ఎట్ట బోధ చేస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు లేడు, అంత దొంగ బోధ, ఆ బోధ ఈ బోధ అని చెప్పేసి ఇష్టానుసారంగా తిడతాడని చెప్పేసి అంటే, సరే మా దేవుడు చూసుకుంటాడని చెప్పేసి నేను వాళ్ళందరికీ, మన విశ్వాసులందరికీ చెప్పుకుంటూ వచ్చా. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనే దానికి ఒక రుజువు ఏంటో చెప్పనా? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనే దానికి ఒక రుజువు చెప్పనా? రీసెంట్గా మన మధ్యలో అంతకుముందు వచ్చి
నిన్న పోయిన వారం కాక ముందు ప్రభువు నన్ను నిద్రించాడని చెప్పానే, ఎవరైనా గుర్తుందా మీకు? పాస్టర్ జిమ్మీ కిచెన్స్ గారు అమెరికా నుంచి మన మధ్యలోకి వచ్చారు. ఆయన చివరిగా మాకు చెప్పినటువంటి వర్తమానం చాలా ఆశ్చర్యకరమైనటువంటి వర్తమానం. ఆయన చెప్పినటువంటి మాటను చూస్తే మాకే అసలు చాలా వండర్ అనిపించింది, ఆశ్చర్యం వేసింది. ఎందుకని చెప్పనా, అంత డీప్గా పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు ఎలా ఉంటాయో అంత లోపలికి లోతుగా తీసుకొని వెళ్ళి ఆ సందేశాన్ని ఇచ్చాడు. దానిలో ఒక చిన్న ఒక పార్ట్ ఏంటంటే మీకు అర్థమయ్యటం కోసం నేను చెప్తున్నాను. ఆయన చెప్పినటువంటి సందేశంలో ఇదొక సందేశం. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనేదానికి ఒక రుజువు. చాలామంది క్రిస్మస్ అని డ్యాన్సులు వేసి, లేకపోతే నాట్యాలు చేసి, వీధుల్లో కోలాటాలు వేసి, లేకపోతే ఆ పాటలు ఈ పాటలు అవన్నీ పెట్టి ఏదో నానా రకాల హంగామా చేస్తారు. కానీ క్రిస్మస్ అంటే పరిశుద్ధాత్ముని కార్యము, ఇది పరిశుద్ధాత్మ దేవుడి లోకానికి పంపించాడు అనే దానికి ఒక రుజువు ఏంటి అని ఆయన ఒక చిన్న క్లారిఫికేషన్ ఇచ్చాడు. దాన్ని కూడా మీకు నేను చెప్పాలని ఈరోజు ఆశ కలిగి ఉన్నా. ఏంటంటే వాస్తవానికి మనం గమనిస్తే మీకు ఎవరికైనా నేను అంతకుముందు చెప్పానా? ఎవరికి చెప్పలేదు అనుకుంటా, ఎవరికి చెప్పలే. వాస్తవానికి యేసు ప్రభు వారికి కన్య అయినటువంటి మరియ దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు వారు నీ గర్భమును పుట్టబోతున్నాడని కన్య అయిన మరియకు చెప్పిన తర్వాత, కన్య అయినటువంటి మరియకి చెప్పక మునుపు తమ సమీప బంధువురాలైనటువంటి ఎలిజబెత్ దగ్గరికి తన భర్త దగ్గరికి జకర్యా దగ్గరికి వెళ్ళి ఆయన దేవాలయంలో ధూపం వేస్తుంటే ఆయన దగ్గరికి వెళ్ళి, జకర్యా నీ గర్భమున ఒక కుమారుడు పుట్టబోతున్నాడు, వారికి యోహాను పేరు పెట్టు అని చెప్పి తన యొక్క ప్రవచనాత్మక సందేశాన్ని దేవుడిస్తున్నాడు. ఆ మాట చదవండి, లూకా సువార్త కదా, చదవండి. చాలు. ఇక్కడ యోహాను గురించి పరిశుద్ధాత్మ దేవుడు జకర్యాకి చెప్తున్నాడు. వాస్తవానికి జకర్యా రోజు పిల్లలు కావాలని ప్రార్థన చేస్తున్నాడు. బాగా జాగ్రత్తగా వినండి. పిల్లలు కావాలని జకర్యా ప్రార్థన చేస్తున్నాడు. మరొక ప్రక్క దేవుని సేవ చేస్తున్నాడు. ఎందుకంటే జకర్యా వంతు వచ్చింది కాబట్టి అక్కడ ఆ దినాలలో యాజకులు వంతులు చొప్పున యాజక ధర్మాన్ని జరిగిస్తూ ఉండేవారు. ఈరోజు నాది వంతు, రేపు నీది అన్నట్లుగా ఒక వంతుల వారిగా యాజక ధర్మాన్ని జరిగిస్తూ వస్తున్నారు. జకర్యా వంతు వచ్చింది. జకర్యా వంతు రాగానే జకర్యా రోజు ప్రార్థన చేస్తున్న, ప్రభా మాకు గర్భఫలం కావాలి, నా భార్య ఎలిజబెత్ గర్భఫలం ఇవ్వు అని ప్రార్థన చేస్తున్నాడు. దేవుని మందిరంలోకి వెళ్ళాడు, దేవునికి ధూపం వేస్తున్నాడు, ప్రార్థన చేసినప్పుడు దేవదూత దిగి వచ్చి, జకర్యా నీ భార్య అయిన ఎలిజబెత్ గర్భం ధరించింది, అతనికి యోహాను పేరు పెట్టు అంటే జకర్యా నమ్మలేదు. జకర్యా నమ్మాడా? నమ్మలేదు. ఏమన్నాడు జకర్యా? ఇది నాకు ఎలాగూ సాధ్యం, నేను ముసలివాడిని అయిపోయాడు, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి అన్నట్లుగా మాట్లాడాడు. దేవదూత వెంటనే ఏమనింది? ఈ కార్యములు జరిగి నెరవేర్చబడుతూ నీ నోరు పడిపోవును గాక అని. ఎందుకని? దేవుని మాట నమ్మలేదు కాబట్టి, దేవుడు చెప్పిన మాట నమ్మలేదు కాబట్టి దేవదూత ఏమనింది? నీ నోరు పడిపోవును గాక అనింది. వెంటనే జకర్యా నోరు మాట పడిపోయింది. మందిరం నుంచి బయటకు వచ్చాడు. దేవుడు ఏమి సెలవు ఇచ్చాడని ప్రజలందరూ అడుగుతుంటే జకర్యా బెబ్బెబ్బే అంటున్నాడు. ఏమైనా మందిరంలో పెట్టేప్పుడు బాగానే పోయావు కదా, వచ్చేటప్పటికి ఏమైంది నీకు, దేవుడు ఆయన కొట్టాడు నిన్నంటే జకర్యా ఏం మాట్లాడలేక బెబ్బెబ్బే అంటున్నాడు. ఏమైందయ్యా చెప్పయ్యట బెబ్బెబ్బే అంటున్నాడు. ఇంకేం మాట్లాడలేకపోతున్నాడు. మొత్తం మీద జకర్యా భార్య గర్భం ధరించింది. తర్వాత ఇప్పుడు దేవదూత యోసేపు భార్యని మరియ దగ్గరికి వెళ్ళింది. దయాప్రాప్తురాలా నీకు శుభము. ఏమిటమ్మా శుభవచనం, తొందరగా చెప్పమని చెప్పేసి మరియ అడుగుతుంటే, నీవు స్త్రీలలో ఆశ్రయించబడిన దానవు, నీ గర్భవాసం ఒక కుమారుడు పుట్టబోతున్నాడు అని చెప్పి మరియను కూడా
ప్రోత్సాహపరుస్తుంది. ఇప్పుడు మరి అంటుంది, నేను పురుషుని ఎరగంటాను కదా, నాకు ఇంకా పెళ్లి కాలేదు కదా, ఇది ఎలా సాధ్యమవుతుందంటే దేవుడు ఈ కార్యాన్ని, దేవుడు నిన్ను కోరుకున్నాడు, ఈ కార్యం దేవుడు చేస్తున్నాడు అని చెప్పేసి, దేవుని ద్వారా ఈ కార్యం జరగబోతుందని చెప్పేసి మరియను ధైర్యపరుస్తూ, ఇదిగో నీ సమీప బంధువులైన ఎలిజబెత్ కూడా గర్భం ధరించింది, ఆమెకి ఇప్పుడు 6వ నెల అని చెప్తుంది. చదవండి ఆ మాట అక్కడ 29వ వచనం చదవండి, మొదటి అధ్యాయం లూకాసు సువార్త. ముప్పై 36వ వచనం చదువు. మరియు నీవు నీ బంధువురాలైన ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించున్నది, గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. 6వ మాసం అంటే 6వ నెల. 6వ నెల అని చెప్పి ఎవరికి చెప్తుంది? మరియకి చెప్తుంది. బాగా జాగ్రత్తగా వినండి, మరియకి చెప్తుంది. ఇప్పుడు ఈ మాట విన్న తర్వాత వెంటనే ఎలిజబెత్ దగ్గరికి పోతుంది. ఎలిజబెత్ దగ్గరికి పోతుంది, ఎందుకంటే ఎలిజబెత్ను చూడాలని. దేవదూత చెప్పింది నిజమా అబద్ధమా అని తెలుసుకోవడం కోసం ఎలిజబెత్ దగ్గరికి పోతుంది. ఎలిజబెత్ దగ్గరికి పోతుంటే ఎలిజబెత్ను చూడగానే, ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి ఎలిజబెత్ను చూడగానే ఎలిజబెత్తే మాట్లాడుతుంది మరియను చూసి. ఏం మాట్లాడుతుంది? మరి యొక్క వందనములు వినగానే ఆమె గర్భములో ఉన్న శిశువు గంతులు వేసెను. ఎన్నో నెల? 6వ నెలలో ఉంటుంది గర్భఫలం అంట. 6వ నెలలో ఉంటుంది పిండంగా ఉన్నప్పుడే గంతులు వేస్తుంది. గర్భంలో ఉంటుంది యోహాను గంతులు వేయడం ప్రారంభించాడంట. ఇప్పుడు ఎలిజబెత్ ఏమంటుంది? ఆత్మతో నింపబడినదై బిగ్గరగా కేక వేస్తుంది. స్త్రీలలో నీవు ఆశ్రయించబడినవు, నీ గర్భఫలమును ఆశ్రయించబడును. ఈ మాట మీరు బాగా జాగ్రత్త తీసుకోండి. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుటకు నాకు ఎలాగో ప్రాప్తించింది. మరే చెప్పిందా? ఏమని? నా దగ్గరికి దేవదూత వచ్చింది, నా గర్భఫలం ఇస్తున్నాడని దేవదూత చెప్పింది. మరీ చెప్పింది అక్కడ? చెప్పిందా? లేకపోతే ఆ దినాలు ఏమైనా టెలిఫోన్లు ఉన్నాయా? ఉత్తరాలన్నా ఉన్నాయా? బహుశా జనరల్గా ఆలోచన చేయండి. ఉత్తరాలన్నా ఉన్నాయా? మరి ఇప్పుడు ఉన్నట్టుగా ఏమన్నా ల్యాండ్లైన్ ఫోన్లు అన్నీ ఉన్నాయా? మొన్నటి దాకా ఉన్నట్టుగా మన మధ్యలో ఇళ్లలో ఉన్నాయి కదా ల్యాండ్లైన్, అయ్యన్నీ ఉన్నాయా? మరి ఇప్పుడు ఉన్నట్టుగా 5G టెక్నాలజీ అని వచ్చిందా? ఈరోజు ఉదయాన్నే నేను మా మెసేజ్ ఓపెన్ చేయగానే, వాట్సాప్ మెసేజ్ ఓపెన్ చేయగానే కర్నూలు నుంచి ఒక సోదరు నాకు వాట్సాప్ మెసేజ్ పంపిస్తే చిన్న ఒక క్లిక్ బోర్డు, అది ఓపెన్ దిస్ మెసేజ్ అని బ్లూ మార్క్ అని చెప్పాను. నేను ఆ బ్లూ మార్క్ ఓపెన్ చేయగానే హ్యాపీ క్రిస్మస్ అని చెప్పేసి అది మెసేజ్ ఓపెన్ అయ్యి, ఇంకా నాకు అదే ఏది పుట్టినరోజు క్యాండిల్ వెలిగిస్తే వెనక ఇది మ్యూజిక్ వచ్చి చూసారా, ఆ టైపుగా మెసేజ్ ఇక అదే అంతా ఉంది. ఇదేదో బాగుంది కదా చెప్పి నేను ఆన్ చేసి నా పేరు పెట్టి నేను కూడా అందరికి పెట్టడం జరిగింది. నీకు కూడా వచ్చింది ప్రభాకర్, నీకు కూడా వచ్చింది నాని, చిన్ని నీకు వచ్చి ఉంటుంది, బహుశా వచ్చింది, అందరికి పంపించాను నేను కూడా, ఇదేదో బాగుందని. ఇప్పుడు అట్లా ఉన్నట్లుగా ఏమైనా టెక్నాలజీ ఏమైనా ఉందా? ఆ రోజుల్లో ఉందా? ఏమి లేదు. మరి ఎలిజబెత్కి ఎవరు చెప్పారు? నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుటకు నాకేలా సంభవించింది, నాకేలా తటస్థించింది? ఎలిజబెత్కి ఎవరు చెప్పారు? పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు. పరిశుద్ధాత్మ లేడని బోధ చేసినట్టు వాళ్ళకి ఇదొక కనువిప్పు కలిగించే సందేశం. మీ కన్నులు మూసుకుపోయి ఉన్నాయి, కన్నులు తెరుచుకోండి. పరిశుద్ధాత్ముడు లేడు, దయ్యాల బోధ ఎగురుతుంటారు. రాత్రి ఒక ఇంటికి పోతే ఆ ఇంటికి ఒక సహోదరుడు వచ్చాడు. మనం సంవత్సరం గొడుగునూరులో ఆ ప్రోగ్రాం చేస్తుంటాం కదా, ఆ ప్రోగ్రాం ఈ సంవత్సరం మేము వేయట్లేదయ్యా అని చెప్పేసి ఆ సహోదరుడు అంటే, సరే మంచిదే, ఏమైంది ఈ విషయం అంటే, నాకు ఈ బాబు నచ్చలేదయ్యా.
జయ సంఘమైనా, నాయన సంఘమైనా, తల్లి సంఘమైనా, పిల్ల సంఘమైనా, ఏ సంఘమైనా పరిపూర్ణత లేకపోతే పరలోకం ఏ సంఘము పోదు. ఆ పరిపూర్ణత ఎవరి ద్వారా రావాలి? పరిశుద్ధాత్మ ద్వారా రావాలి. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్ముడు జకర్యాను బలపరిచాడు. ఆ పరిశుద్ధాత్ముడు ఎలిజబెత్తును లేవనెత్తాడు. ఎలిజబెత్ గొడ్రాలను పడుతున్న ఎలిజబెత్ గర్భఫలం ఇచ్చాడు. అదే పరిశుద్ధాత్ముడు మరియ మీదకు దిగి వచ్చాడు. అదే పరిశుద్ధాత్మ ద్వారా మరియ గర్భఫలం పొందింది. అదే పరిశుద్ధాత్ముడు ఎలిజబెత్కు తెలియజేశాడు. అదే పరిశుద్ధాత్ముడు ఎలిజబెత్ నోటి నుంచి మాట్లాడుతున్నాడు, నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుటకు ఏమి తటస్థించినది. ఊరికి నాకు ఇంగ్లీష్ మాటలు మాట్లాడి ధూమ్ ధామ్ ధామ్ ధూమ్ ధూ అని అంటే అది ప్రసంగం కాదు. అర్థమవుతుందా? చూస్తా ఏం లేదు, ఆడంతా బొస్సే. పరిశుద్ధాత్మ నమ్మకపోతే మనకి ఏమీ లేదు. పరిశుద్ధాత్మ దేవుడే కార్యములు మన జీవితంలో చేయటకు శక్తి కలిగినటువంటి వాడు. ఈ రోజున మన జీవితంలో మన పాపం మనం ఒప్పుకుంటున్నామంటే ఎవరో చెప్తే ఒప్పుకోవడం కాదు, పరిశుద్ధాత్మ దేవుడిని నువ్వు ఒప్పింపజేస్తేనే నువ్వు ఒప్పుకుంటున్నావు. ఆ పరిశుద్ధాత్మ దేవుడే క్రీస్తుగా ఈ లోకంలోకి దిగి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. దయ్యాల బోధ, జేజుల సంఘాలు, ఆ సంఘాలు, ఈ సంఘాలు అనుకోవాలి, ఇది ఒక చెంపపెట్టు. ఎవరు చెప్పారు ఎలిజబెత్కి? మరి ఎలిజబెత్ మరియమ్మ ఏమన్నా ఒకవేళ 4వ నెల 5వ నెల గర్భవతిగా లేకపోతే 6వ నెల గర్భవతిగా ఉంటే ఏమైనా పొట్ట పైకి కనపడుతుంది. అప్పుడు అడుగుతారు ఏమన్నా, ఏమో నీకు ఏమైనా గర్భఫలం వచ్చిందని. మరి మరియకి అప్పుడు ఎన్నో నెల? 1వ నెల మరియకు. ఎలిజబెత్కి 6వ నెల. ఎలిజబెత్కి 6వ నెల, మరియకి 1వ నెల. 1వ నెల గర్భం కనపడుతుందా? కనపడిందా? ఇంచుమించుగా 3వ నెల 4వ నెల అయినా కూడా సరిగ్గా కనబడదు కొంతమందికి. 5, 6 ఇక నెలలు పెరిగే కొద్దీ కొంచెం గర్భఫలం అనేది కనబడుతుంది. 9, 10 నెలలు వచ్చేసరికి ఇంకా పూర్తిగా బాగా సాగుతుంది పొట్ట. ఎందుకు? ఫలం ఎక్కువ అవటం వలన, బరువు ఎక్కువ అవటం వలన. అంతేనా? మరి అలాంటిది ఈ 1వ నెల గర్భఫలంలో ఉన్నటువంటి ఈ మరియ గర్భఫలం గురించి 6వ నెలలో ఉన్నటువంటి ఎలిజబెత్ ఎలా చెప్తుంది? ఎలిజబెత్ ఏమైనా చూసిందా? లేకపోతే మరికి చెప్పిన దేవదూత ఎవరో వచ్చి ఎలిజబెత్కి చెప్పిందా? అక్కడ రాయబడిందా? రాయబడలేదు. వరకే 4 ఇంగ్లీష్లో మాటలు, 4 మాటలు ధూమ్ ధామ్ ధామ్ ధూమ్ ధామ్ హౌర్దు అని చెప్పేసి 4 ఇష్టానుసారమైన ఇంగ్లీష్ మాటలు మాట్లాడి పరిశుద్ధాత్ముడు లేడంటే ఒప్పుకోరు. ముఖ్యంగా దేవుడు ఒప్పుకోడు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి. దినాన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకానికి పంపబడ్డాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు. తండ్రి తన స్వభావాన్ని వదిలిపెట్టి కుమారుని దాసుని రూపం ధరించి ఈ లోకానికి దిగి వచ్చానని లేఖనాలు రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ తర్వాత కుమారుని ధర్మం అయిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడికి ఇప్పుడు మన మధ్యలో ఉండి ఆయన ఆత్మకార్యాలు జరిగిస్తున్నాడు. దేవుడు నిన్న నేడు నిరంతరం. నిన్న తండ్రిగా ఉన్నాడు, కుమారునిగా దిగి వచ్చాడు, నేడు పరిశుద్ధాత్ముడిగా మన మధ్యలో ఉంటూ త్రియేక దేవుడిగా ఆయన ఆత్మకార్యాలు చేయడానికి శక్తి కలిగినటువంటి వాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చెరలో ఉన్నటువంటి వారికి విడుదల ఎలా కలుగుతుంది? ఈరోజు అనేక బంధకాలు, దయ్యాల బోధలో, దయ్యాల యొక్క దయ్యపు చేతి నీడలో అనేక మంది బంధకాలు బందీలు అయిపోయినారు. వాళ్ళందరినీ ఎవరు ఒప్పింపజేస్తున్నారు అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపజేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపజేయటం వలన రాత్రి ఒక ఇంటికి వెళ్ళాను కదా, ఆ ఇంటికి వెళ్తే బాగా తాగుతున్నాడు. అంతకుముందు బాగా తాగుతున్నాడు. నాకే ఒక కోపం వచ్చి ఒకరోజు పప్పు గుత్తి తీసుకొని మోకాలు ఎర్రగొట్టానని చెప్పేసి అంటుంది ఆయన భార్య. ఏం తీసుకొని ఎర్రగొట్టిందట? చెప్పాలి, ఏం తీసుకుని ఎరగొట్టిందంట? దేనికి? ఏదమ్మా అంత కోపం ఏందమ్మా అంటే, తాగి వచ్చినాడు కుదురుగా కూర్చోడు, అయ్యా ఓరకి ఏదో ఒకటి వాగుతుంటాడు, అందుకే కోపం వచ్చి పప్పుకు తీసుకొని మోకాలు ఎరగొట్టాను. ఇదిగో ఎడగొట్టింది చూడండి, మోకాలు ఎత్తి చూపెడుతున్నాడు. మోకాలు ఎత్తి చూపెడుతున్నాడు. నేను అన్నాను, కైని కూడా మానుకోలేకపోతున్నాడమ్మా. చర్చి కాడికి ప్రార్థన చేయించుకోవడానికి వచ్చినప్పుడల్లా కైని పక్కన వచ్చి నోట్లో పొక్కలించుకొని వస్తాడు. ఈసారి పప్పుకు తీసుకొని మూతి మీద కొట్టు అని చెప్పేసి ఆయన రాత్రి.
హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఈ చెడు అలవాట్లు మానుకొని వాళ్ళు కొంతమంది భర్తల ద్వారానైనా భార్యల ద్వారానైనా మానుకుంటారు. అర్థమవుతుందా? అప్పుడప్పుడు తాగి వచ్చిన వాళ్ళకి ఏం చేయాలి? భార్యలారా, పప్పు గుద్ది తీసుకొని కొట్టండి. పప్పు గుద్ది తీసుకొని కొడితే అట్టను మానుకుంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయాలి. ఇది నా యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? మనకి వ్యక్తిగత జీవితాల్లో ఆయన రక్షణ మనకు ప్రసాదించడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. హల్లెలూయా. ఆ రక్షణ అనుభవాన్ని గురించినటువంటి ఆలోచన, విడుదల సంవత్సరం గురించినటువంటి ఆలోచన మనకు లేకుండా మనం ఎంత క్రిస్మస్ ఆర్భాటం చేసినా అదంతా కూడా కేవలం ఏంటది? నిష్ప్రయోజనమైనటువంటి భక్తి. ఎన్ని స్టార్స్ అయినా కట్టొచ్చు, ఎన్ని స్టార్స్ అయినా కట్టొచ్చు, కానీ వేకువ వెలుగు మనలో లేకపోతే స్టార్స్ వల్ల ఉపయోగం లేదు. అర్థమవుతుందా? ఎన్ని ఆర్భాటాలను చేయొచ్చు, కానీ యేసుక్రీస్తు యొక్క రక్షణ గురించినటువంటి సారం మనకు తెలియకుండా మనం ఎన్ని చేసినా కూడా అవన్నీ కూడా నిష్ప్రయోజనమైనవే. అవి ఆలోచన చేసుకొని యేసుక్రీస్తు అసలు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? నా కోసం దిగి వచ్చాడు. నన్ను చెరలో నుంచి విడిపించడానికి, బానిస సంఖ్యలో నుంచి విడిపించడానికి, పాపపు అనుభవాల నుంచి విడిపించడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడని గ్రహించగలిగితే మనం ఈ లోకంలోనే పాపాన్ని ఒప్పుకుంటాం, విడిచిపెడతాం, దేవుని కనికరాన్ని పొందుకుంటాం. హల్లెలూయా. ఆ కృప, ఆ భాగ్యము, ఆ సంతోషము, ఆనందము దేవుడు మనకు అనుగ్రహించి నడిపించునుగాక. అందుకనే యేసు ప్రభు వారు దిగి వచ్చినప్పుడు ఏం కలిగింది? గొల్లలందరూ వచ్చి, గొల్లలతో దేవదూత ఏం చెప్తుంది? ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన స్వర్తమానము, నేడు ఇంటికి రక్షణ వచ్చింది, రక్షకుడు ఈ లోకానికి ఉదయించాడనేటువంటి మాట కూడా మనం చూస్తున్నాం. అంటే రక్షణ వచ్చింది, సంతోషం వచ్చింది, ఆనందం వచ్చింది. షాలేము రాజుగా, ఇమ్మానుయేలు దేవునిగా, అంటే నీతికి సమాధానానికి అధిపతిగా ఆయన లోకానికి దిగి వచ్చాడు. అంటే నీ కుటుంబానికి, నీ పిల్లలకి సమాధానం ఇవ్వడానికి కూడా ఆయన దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అటువంటి ఆశీర్వాదాలన్నింటినీ కూడా మనం వదిలిపెట్టేసి లోకపు అనుభవాలకు మనం వెళ్ళి క్రిస్మస్ యొక్క సారాన్ని గ్రహించలేకపోతున్నాం. ఈ దినమైన క్రిస్మస్ యొక్క సారాంశాన్ని గుర్తించి ఆ సారాన్ని నీవు గుర్తుపెట్టుకొని ఆ సారాన్ని అనుభవించి ఆ తరువాత లోకానుసారమైనటువంటి క్రియలలో నువ్వు ఎన్ని స్టార్లు కట్టుకున్నా సంతోషమే, ఎన్ని కేకులు కట్ చేసుకున్నా సంతోషమే. అర్థమవుతుంది ప్రియులారా? నేను చెప్పేది ఇది ఒకటే, ఏంటంటే యేసుక్రీస్తు యొక్క రాకడ దేనికి అంటే, ఆయన మొదటి ఆగమనం దేనికంటే విడుదల హితవత్సరం, విడుదల సంవత్సరం. పాపములో నుంచి, శాపములో నుంచి, బంధకాలలో నుంచి, సమస్తములో నుంచి ఒక విడుదల దేవుడు మనకు అనుగ్రహించడానికి ఆయన లోకానికి దిగి వచ్చాడు. ఆనందం అనుగ్రహించడానికి దిగి వచ్చాడు, సమాధానం అనుగ్రహించడానికి దిగి వచ్చాడు. వాటన్నిటిని కూడా మనం పొందుకొని మనం ఇతరులకు వాటిని స్ప్రెడ్ చేసినట్టు, అంటే పంచేటువంటి వారముగా మనం నిలబడి దేవుని యొక్క కార్యాన్ని మనం అనుభవించుదాము గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి నీవు ఆలోచన చేయి. ఏదో క్రిస్మస్ అని నీవేదో ప్రతి సంవత్సరం కొత్త బట్టలు, దేవుని స్తుతించే అనుభవము, లేకపోతే స్టార్లు కట్టుకోవడం, లేకపోతే మర్యాద కాదు. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం, చెరలో ఉన్నటువంటి వారికి విడుదల, బంధకాల్లో ఉన్నటువంటి వారికి విడుదల, బూడిదకు ప్రతిగా పూదండన, భారభరితమైనటువంటి ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రం, యెహోవా హితవత్సరము, విడుదల సంవత్సరం. ఇశ్రాయేలీయులు ఆనాడు బానిస సంఖ్యలో బాధించబడుతున్నటువంటి వారికి ఏ విధంగా అయితే విడుదల దేవుడిచ్చాడో, ఆ రీతిగా మన జీవితాల్లో కూడా ఒక విడుదలను దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ విడుదల సంవత్సరమును నీవు నేను అనుభవించాలనేది దేవుని ఆశ, ఆకాంక్ష. ఒక్క నిమిషం చిన్న ప్రార్థన చేసుకోండి. మీకోసం నేను ఒక చిన్న ప్రార్థన చేయబోతున్నాను. అవును ప్రభువా, విడుదల మాకు కావాలి. విడుదల లేనిదే మేమెంత ప్రయాసపడిన ఉపయోగం లేదు. బంధకాలలో మేము బంధించబడి ఉన్నాం. పాపం అనే చెరలో, అవిశ్వాసం అనే చెరలో తండ్రి అనేకమైనటువంటి బంధకాలు మమ్మల్ని పట్టి పీడిస్తున్నాయి. ఈ లోకంలో ఎన్నో బంధకాలలో మేము బందీలైపోయాం. చెరలో బాధించబడుతున్నాం. పాపపు చెరలో బాధించబడుతున్న సమరయ స్త్రీని విడిపించినట్లుగా మా కుటుంబాల్లో ఎవరెవరైతే
బంధకాల్లో ఉన్నారో వారందరి నుంచి విడిపించుడు ఆయన అని నువ్వు తీర్మానంతో ప్రార్థన చేసుకో. నీ గర్భఫలంలో దేవుడు జకర్యా పుట్టబోతున్నాడని దేవుడు పరిశుద్ధాత్ముడు సెలవు ఇచ్చినప్పటికీ కూడా జకర్యా నమ్మలేదు. తద్వారా జకర్యా జీవితం మోగబోయింది. మోగబోయినటువంటి ఆ కంఠం తిరిగి మరలా తెలుసుకునేటట్లుగా దేవుడు ఆత్మకార్యాన్ని చేసి జకర్యాను అనుగ్రహించి, జకర్యా జీవితంలో యోహాను అనుగ్రహించి ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి కార్యాన్ని దేవుడు చేశాడు. మరియ జీవితంలో కూడా పరిశుద్ధమైనటువంటి ఒక గొప్ప జీవితంగా ప్రపంచంలో 10,000 కోట్ల జనాభా అంతటికి కూడా రక్షణను అనుగ్రహించడానికి యేసుక్రీస్తు సశరీరుడుగా ఈ లోకానికి దిగి వచ్చాడు ఆయన. దానికి కారణం పాప శాపములు నలిగిపోతున్నటువంటి మన కుటుంబాలలో ప్రజలందరి యొక్క శాప విమోచన కొరకు, రక్షణ కొరకు, సంతోషం కొరకు, సమాధానం కొరకు యేసుక్రీస్తు ప్రభువారు దిగి వచ్చి ఉన్నారు. ఒక చిన్న తీర్మానంతో ప్రార్థన చేసుకో. అవునయ్యా, ఇంతకాలం క్రిస్మస్ అంటే మేము కొత్త బట్టలు అనుకుంటూ వచ్చాం. క్రిస్మస్ అంటే నక్షత్రాలు కట్టుకోవడం అనుకుంటూ వచ్చాం. క్రిస్మస్ అంటే ఏదో ఆచారపూర్వకంగా కోసుకోవడం, వండుకోవడం, తినడం అనుకోవడం వచ్చాం. క్రిస్మస్ అంటే నిజమైనటువంటి అనుభవం ఏంటి మీరు మాకు తెలియజేశారు అయ్యా. ఆ యొక్క మీ జన్మ రహస్యాన్ని మేము గుర్తించి పరిశుద్ధాత్మ ద్వారా మీరు ఈ లోకానికి దిగి వచ్చారనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశం మాకు తెలియజేసినందుకు ఈ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు అని చిన్న తీర్మానం చేసుకోండి. మీ కొరకు నేను చిన్న ప్రార్థన చేయబోతున్నాను. ప్రభువా, మీరు మా కొరకు దిగి వచ్చినందుకు వందనాలు. మీరు ఈ లోకానికి తీసుకొని వచ్చిన రక్షణ, మీరు ఈ లోకానికి తీసుకొని వచ్చినటువంటి సంతోషం, మీరు ఈ లోకానికి తీసుకొచ్చిన సమాధానం, మీరు ఈ లోకానికి తీసుకొచ్చినటువంటి ఆనందం మేము కూడా అనుభవించాలి ప్రభువా. మా జీవితాన్ని పరిపూర్ణతగా నడిపించుకోవాలి. సిమియోను జీవితం ఏ విధంగా అయితే పరిపూర్ణత చెందిందో అలాగా మా జీవితం కూడా పరిపూర్ణత చెందేటట్లుగా మమ్మల్ని నడిపించండి అని చిన్న ప్రార్థన చేసుకోండి. మీకోసం నేను చిన్న ప్రార్థన చేయబోతున్నాను. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు ప్రభువా. తండ్రి, మీరు మాకు ఈ దినం తెలియజేసిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు. అవునయ్యా, బంధకాలంలో ఉన్నటువంటి వారికి విడుదల, చెరలో ఉన్నటువంటి వారికి విడుదల, యెహోవా హితవత్సరం ప్రకటించడానికి, ప్రతిదండన దినమును ప్రకటించడానికి, భారభరితమైనటువంటి ఆత్మను తొలగించడానికి అయ్యా మీరు ఈ లోకానికి దిగి వచ్చారు. దానికి ప్రతిగా రక్షణ, సంతోషము, ఆనందము, సమాధానము మా జీవితాలకు మీరు అనుగ్రహించి వచ్చారు. సిమియోను జీవితానికి సమాధానం ఎలాగైతే అనుగ్రహించారో, అన్న అనేటువంటి ప్రవక్తికి ఏ విధంగా అయితే సమాధానం అనుగ్రహించి ఆమె జీవితాన్ని కూడా పరిపూర్ణత చేశారో, మా జీవితాలు కూడా అలాగే పరిపూర్ణత చేయడానికి ఆత్మదేవునిగా మీరు మా మధ్యలోకి దిగి వచ్చారనేటువంటి ఆ సంకల్పాన్ని బట్టి స్తోత్రాలు. అవి మేము గ్రహించి అయ్యా పరిశుద్ధాత్మ ద్వారా మేము పరిపూర్ణత దిశలోకి నడిపించబడినట్లుగా మాకు సహాయం దయచేయమని, ఈ కడవరి దినాల్లో మీ ఆత్మ కార్యాలు మేము గుర్తించి మోయబడినటువంటి మా మనోత్తరాలు వెలిగించబడినట్లుగా మీరు మమ్మల్ని నడిపించమని, క్రిస్మస్లో ఉన్న సారాన్ని మేము గుర్తించి ఆ సారాన్ని అనుభవించినట్లుగా మాకు సహాయం దయచేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని మీ ఘనమైన హస్తానికి మా జీవితాన్ని అప్పగిస్తూ విన్నటువంటి వర్తమానం ఆ హృదయాలు పదిలపరుచుకుంటూ కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరం లేచి నిలబడదాం. ఒక పాట పాడుతుండగా మన హృదయపూర్వక కానుకలు